మన ఏటి కొప్పాక మీకు తెలుసు కదా, మన ఏటి కొప్పాక. ఒకసారి మన ఎలమంచిల నుంచి నాకు ఎవరో బొమ్మలు తీసుకొచ్చారు, మన ఏటి కొప్పాక బొమ్మలు. ఎంత కష్టపడతారో బొమ్మలు చేయడానికి. ఆ బొమ్మలు తీసుకొచ్చి వాళ్ళు అడుగుతా ఉన్నారు, మన ఏటి కొప్పాక కావాల్సింది ఒక అంకుడు కర్ర అంటాం. నేను నా తోటలో కూడా వేసాను అంకుడు కర్ర చెట్లు. ఆ అంకుడు కర్ర అని చెప్పి పాపం అంతరించిపోతున్న కళ ఏటి కొప్పాక బొమ్మలు మంది ఎలమంచిలో ఉన్నది. అంతరించిపోయే కళ. వాళ్ళని చూస్తూ ఉంటే మహిళలు, ఆడపడుచులు, పిల్లలు, ఇంకా చెప్పాలంటే పొద్దునే చూశాను పాపం ఒక దివ్యాంగులు, ఆయన కూర్చొని కాళ్ళు పని చేయట్లేదు కానీ బొమ్మలు తయారు చేస్తున్నారు. అంత గొప్ప ఏటి కొప్పాక కళా నైపుణ్యం. మరి వారికి కావాల్సిన ముడిసరుకు ఏంటి? వారికి కావాల్సిన ముడిసరుకు అంకుడు కర్ర. అది అడగడానికే జనసేన ఉంది, వారికి నిలబడటానికే జనసేన. సంతోష్ కుమార్ అండి. మాది ఏటికొప్ప గ్రామం. తండ్రులు, మా తాతల దగ్గర నుంచి కూడా చేతుల ద్వారా బొమ్మలు తయారు చేయడం అన్నది మా వృత్తి అండి. మేము ఎంతో కాలంగా ఇదే వృత్తిని నమ్ముకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నాం. అలాగే ఈ యొక్క చేతి వృత్తుల్ని ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మా అందరి ఆర్టిజన్ తరఫున జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న గిఫ్ట్ ని పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నాం. అంకుడి గారితో చేతితో తయారు చేస్తామండి బొమ్మలు. రోజు మొత్తం కష్టపడితే నేను, మా భార్య, మా పిల్లలు మొత్తం కష్టపడితే ఒక 1000 రూపాయలు చేస్తాం సార్. ఒక 500 మెటీరియల్ కాస్ట్. అలాగే ఏటికొప్పాక గ్రామం అనేది ఆ మూలనే ఉంది, కానీ నెట్లో కొడితే ఇంటర్నెట్లో వస్తుంది దాని గురించి. దాంట్లో చూసి తెలుసుకోవడమే కానీ మా గురించి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒకసారి కూడా పట్టించుకోలేదండి. ఏటి కొప్పాక బొమ్మ ఉంది, అది నాకు తెలుసు. నేను స్వయంగా తిరిగాను. దానికి ఎంకరేజ్మెంట్ ఉండదు. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూరల్ యూత్. సంతోష్ కుమార్ లాంటి 7th క్లాస్ చదువుకొని ఇంత ప్యాషనేట్గా ఉంది. ఇట్ ఈస్ డిగ్రీ బై ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ అ PhD బై ఇట్ సెల్ఫ్. అందరికీ రాదు ఇది. సో దీనికి ఎలాగ చేయాలి? సో ఇవన్నీ నాకు అవగాహన ఉన్నాయి. From Andhra Pradesh, depicting Etikopaka wooden toys, an eternal heritage of Andhra Pradesh. A 400-year-old craft tradition celebrated for its eco-friendly, smooth, vibrant and toxin-free toys. చాటే బొమ్మలు